ఉన్నారు. నేనైతే బాగున్నాను, మీరు కూడా క్షేమంగా ఉండాలి. నా ఛానల్ పేరు అయితే ఇథనో బాటనీ. సో ఇథనో అంటే ఆదివాసీ గిరిజనుల యొక్క బాటనీ కాకుండా పూర్వము ఆదివాసీ గిరిజనులు అప్పట్లో ఏ విధంగా మొక్కలు కానీ పండ్లు కానీ కూరగాయలు కానీ ఏ విధంగా ఉపయోగించేవాళ్ళో నా ఛానల్ అండి. సో ఎవరు స్కిప్ చేయొద్దు. ఈరోజు ఒక ఇంట్రెస్ట్ అయిన వీడియో చేయబోతున్నాము. వీడియో ఏంటంటే ఒక ఎండ్రకాయల పుష్పం మీకు ఆల్రెడీ మీకు చూపించడం జరిగిందండి. సో ఇది ఎండ్రకాయల పుష్పం ఏ విధంగా ఉంటుందో, సో ఇది ఏంటంటే మడగాస్కారిస్ అనే ప్లాంట్ కోసం కూడా పరిచయం చేశాను. తాటి ఆకులాగా గోల్డెన్ కలర్ లాగా ఉంటది, తర్వాత వెండి కలర్ లో ఉండదు అనేది. సో ఈ రోజు అయితే మేము ఒక మడగాస్కార్ ఒక ఎండ్రకాయల పుష్పం లాంటిది చూపిస్తున్నామండి. చూసారు ఇక్కడ. సో వెరైటీగా ఉంది. దీన్ని ఏమంటారంటే ట్రావెలర్ పామ్ అంటారు. ఏమండి ట్రావెలర్ పామ్ అనమాట. సో ఇది ఒక ఎరికేసి ఫ్యామిలీకి చెందినటువంటి ఒక రకమైన మొక్క అనమాట. ఇది ఓన్లీ గార్డెన్ మాత్రమే షోయింగ్ కోసం పెంచుతుంటారు. సో ఈ ఆకులు ఏ విధంగా ఉన్నాయంటే ఒక మనం అరటి ఆకులు చూస్తాం కదా, సో అరటి ఆకుల్లాగా సేమ్ ఉన్నాయి, కానీ ఆ అరటి ఆకులు ఆ జాతికి చెందినటువంటి మొక్క కాదనమాట. చూసారా ఎంత వెరైటీగా ఉందో. ట్రావెలర్ పామ్ అనమాట. ఇరువైపుల నుంచి ఒక వెరైటీగా ఇలా ఉన్నాయి కదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా ఉన్నాయి ముళ్ళు. ఎండ్రకాయల పుష్పం చూపించాను కదా, సో అట్లనే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒక విచిత్రంగా. ఇక్కడ చూద్దాం, ఆల్రెడీ అక్కడ డ్రైడ్ అయిపోయి అంటే ఎండిపోయినాయి. ఇక్కడ ఆల్రెడీ ఎండిపోయాయి కొన్ని. చూడండి లోపల కొన్ని చూపిస్తాను, కిందన బాగాలేదు. చూడండి ఈ అరటాకులు లాంటివి ఉంటాయి సేమ్ అనమాట. దీన్ని మన ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో అయితే ఇవి ఎక్కడ ఉంటాయంటే గడ్డ ఇరువైపులా ఉంటాయి, చెరువు వైపులా కూడా నాటేవాళ్ళు. ఇవి ఎక్కడైనా పెరుగుతాయి అన్నమాట. అంటే దీన్ని అరకులోనే కాకుండా మీరు పెంచాలనుకుంటే ఎక్కడైనా ఇవి పెరుగుతాయి విరివిగా. చూద్దాం ఒకసారి. ఇది డ్రైడ్ అయినవి ఇది ఏ విధంగా ఉంటుంది. పోయింది అనమాట, ఎండిపోయింది. ఇది ఇక్కడ ఇలాగా ఎండిపోతాయి. తర్వాత ఒక పువ్వుల్లాగా కూడా వస్తాయి అనమాట. ఇవి ఓన్లీ గార్డెన్స్ కి కానీ, బొటానికల్ గార్డెన్స్ కానీ, అలాగే తోటలు కానీ, ఇంట్లో కూడా ఒక సెంటిమెంట్ గా కూడా పెంచుతారు మా వాళ్ళు. అంటే ఇది ఎంట్రన్స్ లో ఎక్కువగా పెంచుతారు, అంటే ఎంట్రన్స్ లో బాగుంటది అనమాట. ఇది డ్రైడ్ అయింది చూపించాను. తర్వాత అక్కడ చూడండి లేతగా ఉన్నది చూపిస్తాను. సో చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చూడడానికి ఇది కదండి. చూడు విచిత్రంగా ఈ మొక్క ఏ విధంగా ఉన్నాయో, ఈ ఎండ్రకాయలు అంటే ఉన్నాయి కదా ఇవి, సో ఇవి కూడా అన్నమాట. సో ఇలాంటి ఎండ్రకాయల పుష్పం ఆదివాసీ గిరిజనుల పువ్వులు చూపించాను. అది మన నడుములో పెట్టుకొని అది పెళ్లిలో కానీ ఇలా చేశారని మీకు చెప్పాను. కానీ ఇది బరువు వెయిట్ ఉంటుంది కాబట్టి ఇది అవ్వదు. ఓన్లీ జస్ట్ ఇది సోయింగ్ కి మాత్రమే, అంటే ఇంట్లో సెంటిమెంట్ కోసము పెంచుతుంటారు. చూస్తున్నారు కదా. సో ఇది ట్రావెలర్ పామ్ అని చెప్పాను ఇది. సో ఇది ఒక రకమైన కిందన ఒక కాండం లాగా ఉంది కదా, ఇది కొబ్బరి చెట్టు కాదు, అలాగే తాటి చెట్టు కాదు. ఒక రకమైన ఒక చూడండి విచిత్రమైన ఒక ఆకులు కలిగినటువంటి ఒక ట్రావెలర్ పామ్ అనమాట. ఈరోజు అయితే మేము ఒక చక్కటి ఈ ట్రావెలర్ పామ్ ఒక మంచి అద్భుతమైన మొక్క కోసం అయితే పరిచయం చేశాను. కాబట్టి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఎందుకంటే మీరు ఫాలో చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల, ఒక కామెంట్ చేయడం వల్ల 10 మందికి ఆ మెసేజ్ చేరుతుంది, అంటే వీడియో 10 మందికి చేరుతుంది. కాబట్టి మీరు వెంటనే ఒక లైక్తో పాటు మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఇలాంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్లో ఇథనో బాటనీ ఛానల్లో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోతో ఇంతటితో ముగిస్తాను. ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదములు, ఉంటాను.